ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తారని, అసెంబ్లీలో ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే కేసీఆర్ సభకు వస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నేతలతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నదని పార్టీ నేతలకు కేసీఆర్ వివరించినట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి జిల్లాలపై అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుండటంతో సభలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్. సువర్ణ, సోమవారం రోజు తెలంగాణ శీతాకాల సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా అటెండ్ కాబోతున్నారు. 29వ తేదీన ఉదయం 10:30 కూడా తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఆ రోజు కేసీఆర్ కూడా అటెండ్ అవుతారని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలు తెలుపుతున్నారు. ఆ రోజు మాత్రం పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన దానిపైన కూడా శాసనసభ వేదిక కూడా సుదీర్ఘంగా చర్చించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు భావిస్తుంది. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కూడా 90% పనులు పూర్తయినా కూడా ఇంకా 10% పనులు మాత్రం ఎందుకు కంప్లీట్ చేయట్లేదు అనే దానిపైన కూడా ప్రభుత్వాన్ని కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ అయితే ప్రశ్నిస్తుంది. గతంలో దాదాపు 6 అనుమతులు కూడా వచ్చాయి. అనుమతులు వచ్చిన తర్వాత మాత్రం పనులు కూడా 90% పూర్తయ్యాయి. కానీ పూర్తయిన తర్వాత మాత్రం డిపిఆర్ ఎందుకు కేంద్రం వెనక్కి పంపిందన్న దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఒక సమాధానం లేదు అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తుంది. డిపిఆర్ వెనక్కి పంపడం పట్ల కూడా ఆ ప్రభుత్వ వైఖరిని కూడా తెలంగాణ ప్రజల ముందు ఉంచాలి. ప్రభుత్వ వైఖరికి సంబంధించిన దానిపైన కూడా డోర్ టు డోర్ వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ అయితే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మాత్రం శాసనసభ సమావేశాల వేదికగా కూడా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినందుకు మాత్రం సుదీర్ఘ చర్చలో భాగంగా కూడా గతంలో ఎన్ని అనుమతులు వచ్చాయి, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన దానిపైన కూడా ఏ విధంగా ఇప్పటివరకే అనుమతులు సాధించాము, పనులు ఎంతవరకు పూర్తి చేస్తాము, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాత్రం ఎందుకు ఆ పనులు పూర్తి చేయలేకపోయింది, ఎందుకు నిర్లక్ష్యం వహించింది, ఇలాంటి అంశాలు కూడా తెలంగాణ ప్రజలకు వివరించే విధంగా కూడా శాసనసభను ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా తెలిపారు. నిన్న జరిగిన సమావేశాలు మాత్రం ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు సంబంధించిన మాత్రం 3 బహిరంగ సభలకు సంబంధించిన తేదీలను కూడా ఖరారు చేశారు. శాసనసభ సమావేశాలు కూడా ముగిసిన వెంటనే కూడా మొదటగా మహబూబ్నగర్ జిల్లాలో కూడా భారీ బహిరంగ సభకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఆ బహిరంగ సభ నుంచి కూడా తెలంగాణకు సంబంధించిన మాత్రం పాలమూరు, రంగారెడ్డి దీంతో పాటు కృష్ణా, గోదావరి జిల్లాలకు సంబంధించినందుకు మాత్రం తెలంగాణకు ఏ విధంగా నష్టం వాటిల్లే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వివరించింది అనే దానిపైన కూడా తెలంగాణ ప్రజలకు వివరించే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. దానికి సంబంధించిన దానిపైన కూడా బహిరంగ సభ నుంచి కూడా తెలంగాణ ప్రజలకు వివరించాలని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా ఇప్పటివరకే భావిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఆ సభకు సంబంధించినందుకు మాత్రం తేదీని కూడా ఇప్పటివరకే ఖరారు చేశారు. ఆ తేదీని మాత్రం తొందరలోనే ప్రకటించబోతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీసీలకు సంబంధించిన అంశంపైన కూడా శాసనసభ వేదిక నుంచి కూడా చర్చించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన దానిపైన కూడా రిజర్వేషన్ల అంశంపైన కూడా ప్రభుత్వం మరోసారి కూడా శాసనసభ వేదిక కూడా చర్చించిన తర్వాత మాత్రం పార్టీ పరంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో మాత్రం దీనిపైన కూడా వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపైన కూడా మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా గతంలో శాసనసభ వేదిక నుంచి కూడా పూర్తి స్థాయిలో మొత్తం గతంలో బీసీలకు సంబంధించిన అంశంపైన కూడా వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా వివరించారు అనే దానిపైన కూడా వివరించారు. మరోసారి కూడా శాసనసభలో ఈ బీసీలకు సంబంధించిన అంశంపైన కూడా చర్చించేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధమవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పచ్చు. శాసనసభ వేదిక నుంచి కూడా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు సిద్ధమైంది. కేసీఆర్ రాక కోసం శాసనసభలో ఏం మాట్లాడతారు కేసీఆర్ అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఒక ఉత్కంఠ అయితే నిలుకున్న నేపథ్యంలో మాత్రం 29వ తేదీన మాత్రం కేసీఆర్ అయితే శాసనసభకు కూడా అటెండ్ కాబోతున్నారు. కాబట్టి శాసనసభలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపైన కేసీఆర్ ప్రసంగం ఉంటుందా, లేదంటే మాజీ మంత్రి హరీష్ రావు ప్రసంగం ఉంటుందా అనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ కేసీఆర్ ప్రసంగం ఉంటే మాత్రం గతంలో 90 టీఎంసీలకు సంబంధించినందుకు మాత్రం గత ప్రభుత్వంలో ఒప్పుకుంటే మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం 45 టీఎంసీలకు ఏ విధంగా ఒప్పుకుంది, ఏ విధంగా కేంద్రానికి లేఖ రాసిందనే దానిపైన కూడా ప్రజల ముందు ఉంచాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మాత్రం కేసీఆర్ శాసనసభకు అటెండ్ అయితే మాత్రం పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ప్రయత్నం కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మాట్లాడే సందర్భంలో మాత్రం ఇలాంటి అంశాన్ని లేవనెత్తబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. తెలంగాణకు రైతాంగానికి సంబంధించిన మాత్రం నీటి వాటాల విషయంలో మాత్రం అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. ఒక ప్రజా ఉద్యమానికి కూడా
ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేస్తామని చెప్పి కూడా గతంలో కూడా తెలుపుతున్న నేపథ్యం మాత్రం ప్రజా ఉద్యమానికి సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీ అయితే తొందరలో ఒక తేదీలను కూడా ప్రకటించబోతుందని చెప్పుకోవచ్చు సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.